స్త్రీ వలె మనము ఆత్మతోనూ సత్యంతోనూ 40 దినములు ఆరాధించాలని కోరుచున్నాము. మరి ఈ దినం ఈ యొక్క కార్యక్రమానికి ఈ దినము నడిపించడానికి అధ్యక్షులుగా రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా సందేశము చెప్పనైనటువంటి మన డాక్టర్ గంటా కరుణాసాగర్ గారు కూడా వచ్చి ఈ యొక్క వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిపించడానికి అధ్యక్షుల వారికి ఈ యొక్క సమయాన్ని అప్పచెబుతున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అందరూ సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాల్లో పొందాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ భస్మ బుధవారం ఈరోజు మరి అందరము కలిసి ప్రారంభ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీమతి బిఏ మేరీ జోన్స్ గారు అమ్మగారు ఉన్నారు, వారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. అందరూ తలవంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరమందుండే పరిశుద్ధుడమైన మా తండ్రి, సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడా, గత సంవత్సరం అంతయు క్షేమంగా కాపాడి గత సంవత్సరంలో ప్రభు శ్రమల దినాలు మొదలుకొని మరొకసారి ఈ సంవత్సరము 2026 సంవత్సరం 18వ తారీఖు 2వ నెలలో ప్రభు మమ్మల్ని ప్రవేశపెట్టి నీ శిల్వ శ్రమలను జ్ఞాపకం చేసుకున్నటకు సంఘమునకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు ఎంతో వందనం చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రభువా, నీవు గొప్ప దేవుడవని, సర్వశక్తిమంతుడవని నైనా ఈ లోకానికి మా యొక్క జీవితాల కొరకు, మా పాపముల కొరకు, మేము చేసిన ప్రతి పాపము, ప్రతి ఒక్క నైనా అన్యాయము, అక్రమం, మోసము, చక్కరి ఇవన్నీ కూడా లోకంలో మానవుడు జరిగిస్తున్నప్పుడు వారిని ప్రేమించి నీ యొక్క అమూల్యమైన రక్తం ద్వారా, నీ శిలువ శ్రమల ద్వారా ప్రభువా మాకు ఇచ్చిన నీ రక్షణ ఆనందాన్ని బట్టి నీకు ఎంతో వందనం చెల్లిస్తున్నాం తండ్రి. మహాదేవుని, గొప్ప దేవుని, సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధించుండగా నైనా ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించవాలని నీ వాక్యం సెలవిస్తున్నావు కనుక మా హృదయాలను ప్రభువా మేము పదిలపరుచుకొని నీ వాక్యం చేత మమ్మను బలపరిచి నడిపించమనుకుంటున్నాం తండ్రి. నీవే ఈ ఆది అంతమై నడిపించి ఈ కార్యక్రమం జయకరముగా నీకు మహిమకరంగా జరిగించండి నైనా. వాక్యోపదేశం చేస్తున్న నైనా దైవజనుని ప్రభువా నీ ఆధీనంలో ఉంచుకొని నీ సత్యములను వివరించుండగా ప్రతి హృదయానికి తాకి ప్రభువా వారు ప్రభువా మారు మనసు కలిగిన ఫలితం పొందుటకు ఈ లోకంలో తాము ఏ విధంగా జీవించవలనో కూడా నేర్పించమనుకుంటున్నాం తండ్రి. ఈ లోకమంతా కూడా ప్రభువా మాయ నైనా, ఈ లోకమంతా కూడా కొంతకాలమే కనుక నైనా నీ యొక్క ప్రభువా మాకిచ్చిన రక్షణను పరలోక రాజ్యమునకు మమ్మల్ని వారసులుగా చేసుకుంటకు నీవిచ్చిన ధన్యతను బట్టి ప్రభువా నీకు వందనములు. ఆ రక్షణను కొనసాగిస్తూ నీ సేవలో ముందు కొనసాగుతూ సత్య సువార్తను అనేకులకు ప్రకటించుకుంటూ నైనా లోకంలో నీకు మహిమార్థమై జీవించుటకు మాకు నేర్పించమనుకుంటున్నాం తండ్రి. దినములు, సంవత్సరములు, గడియలు నైనా గడిచిపోతున్నది. ఇంకా మారు మనసు పొందలేక ఎంతమంది జీవితాలు నైనా తమ తాము నైనా నీకు అర్పించగలేక ఉంటున్నారో వారి హృదయాలను తెప్పరిలా చేయమడుకుంటున్నాం తండ్రి. నైనా ఒక్క ఆత్మనైనా మేము రక్షింపకపోతే ప్రభువా నీ ఎదుట నిలవలసిన వారమై ఉంటున్నామని గుర్తెరిగి నైనా ప్రభువా ఆత్మల కొరకైన ఆవేదన నీ వాక్యం ద్వారా మాకు బయలుపరచమడుకుంటున్నాం తండ్రి. కనికరించి నైనా నడిపించున్న నీ దాసుని బట్టి నీకు వందనం చెల్లిస్తూ ఈ కార్యక్రమం జయప్రదంగా నీకు మహిమకరంగా జరుగుటకు నైనా మార్గంలో దయచేయండి. చేరవచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశ్రయించి ఏ బిడ్డ ప్రభు ఆత్మీయ దాహంతో నీ సన్నిధికి వచ్చి ఉంటున్నదో వారి ఆత్మీయ దాహాలు తీర్చమనుకుంటున్నాం తండ్రి. కనికరించి రానైన బిడ్డలను కూడా సకాలంలో నడిపించి ఈ కార్యక్రమం మొదటి దినముగా మేము నైనా గాయకుంటుండగా ఆచరిస్తుండగా మా నైనా నీ శ్రమలను మేము తలపోసుకుంటూ మా కొరకు నువ్వు చిందించిన అమూల్య రక్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ
మమ్మను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దినదినము నీళ్ళు అంటుకట్టబడి వెదిగి ఫలించుటకు సహాయం దయచేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసయ్య పేట బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఏ పాపం ఎరుగని ఓ పావనమూర్తి 126వ పాట కీర్తన మనం పాడుకుందాం. ఏ పాపము ఎరుగని గని యో పావన మూర్తి పాంపవి మోచకుండా నా బాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా పుల్లతో కిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా ముల్ల పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాపవి మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నందినావా కలువరి గిరి గనుక శిలువమోయ లేక కలవరమునందినావా శిలువనితో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా చెడుగు యూదులు పెట్టు పడరాని పాట్లకు సుడివడి నడసినావా కడకు కల్వరి గిరి కడకేగి సిల్వను గ్రకురాదించినావా ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా ఆకాల కర్ములు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాళ్ళు సేతులు ఆ కొయ్యకి సూది మేకులతో గృచ్చినారా ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినారా పలువిధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి వెలుగెత్తి మొరలితివా సిలువపై పరుమారు కలుగుచుండేవి బాధ వలన దాహమునాయనా ఈ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా
తుండగు బంటు బల్లెమునని ప్రక్క జిల్లి బడబొడచినాడా ఉల్లోలము వలె నల్ల నీరు బుకంగ జల్లారి ఘన కోపము ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నందినావా కటకట పాప సంకటము బాపుట కింత పటు బాధనుందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటులవర్ణింతు స్వామి ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నందినావా. స్తోత్రం. ఈ సమయంలో ప్రార్థన సమయం. ఈ సమయాన్ని మరి సీనియర్ సంఘ కాపరి గారికి ఇస్తున్నాను. 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసము 18వ తేదీ భస్మ బుధవారముగా ఈ యొక్క లెంట్ డేస్ను మనము ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసములతో దేవుని మందిరంలో మనల్ని మనము కనపరుచుకుంటున్న ఈ 40 దినాల్లో ప్రాముఖ్యమైన అంశంగా గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ కమిటీ వారితో మాట్లాడి ఈ యొక్క కూడికలో కొన్ని నిమిషాలు ప్రార్థనా సమయాన్ని నూతనముగా మనము పెడుతూ ఉన్నాం కదా. ఉదయం నుండి చాలామంది చాలా భారముతో ఉపవాసముతో ఉండి దేవుని మందిరంలోనికి మనం వచ్చినప్పుడు ఆ మందిర ఆవరణంలోనికి రాగా దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా ఒక వాగ్దానాన్నో ఒక హెచ్చరికనో ఒక గద్దింపునో మనము తీసుకొని ఆ వాక్యాన్ని పట్టుకొని మనమందరము కలిసి మనము కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయబోతున్నాం కదా. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడతారు, వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్తారు. అలాగనే ఆ యొక్క ప్రార్థన చేసి ఆశీర్వాదంతో వెళ్ళిపోవడం కాదు, కానీ నువ్వు నేను కూడా వ్యక్తిగతంగా ఒక కొంచెం సమయం ప్రార్థన చేసుకునే అవకాశం కూడా మనకుంటే అప్పుడు ఆ యొక్క ఉపవాసం ఉన్నదానికి ఒక విలువ ఉంటుంది. ఆ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని లెంట్ డేస్ ఎక్కడ నేను జరిపించినా కూడా అందరూ కలిసి ప్రార్థన చేసుకునే అవకాశాన్ని విశ్వాసులకు కల్పించాలన్న ఆలోచన కమిటీ వారు ముందుంచినప్పుడు వారెంతో సంతోషంగా దీన్ని అంగీకరించి ఈ సమయాన్ని మన ముందు ఉంచి ఉన్నారు. ఈరోజు ఒక చిన్న వాగ్దానం తీసుకొని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14-15 వచనాలు మనందరికీ తెలిసిన వాక్యమే. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈరోజు ప్రభు మనకిస్తూ ఉన్నాడు. ఆయన బిడ్డలముగా ఆయన పేరు పెట్టబడిన జనులట తమ్మును తాము తగ్గించుకొని పశ్చాత్తాపంతో తమను తాము నలగొట్టుకుంటూ ఆయన పేరు పెట్టబడిన ఈ స్థలంలో మనము ప్రార్థించినట్లయితే మన ప్రార్థన ఆయన విని మనల్ని స్వస్థపరచును అన్న మాట మనకివ్వబడుతుంది. అయితే ప్రార్థన అన్నప్పుడు
మనందరము కూడా కలిసి ప్రార్థన చేయవలసిన వారం అంటున్నాం. కొంతమంది కూర్చోగలము, కొంతమంది మోకరించగలము, కొంతమంది నిలబడగలము. మనము భంగిమ మనకి ఇంపార్టెంట్ కాదు. మనము మన హృదయాన్ని ప్రభుతో కనెక్ట్ చేయడం, ఆయనతో కనెక్ట్ అవ్వడము చాలా మంచిది. అయితే ప్రభు అంటున్నాడు, తన్ను తాను తగ్గించుకొని మనము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, నేను ఎంత గొప్పవాడినైనా కావచ్చు, నేను కలెక్టర్ని అవ్వచ్చు, మంత్రిని అవ్వచ్చు, లాయర్ని అవ్వచ్చు, నేను ఒక గొప్ప కలెక్టర్ని అవ్వచ్చు, కానీ ఆయన పేరు పెట్టిన మందిరంలోకి వచ్చినప్పుడు నన్ను నేను తగ్గించుకోవాలి, నా ఈగో తగ్గించుకోవాలి, నా వయసు తగ్గించుకోవాలి. నేను ఎవరైనా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నన్ను నేను తగ్గించుకునే విధానం ఏంటంటే, ఆయన ఎదుట మోకరించగలగడం, ఆయన ఎదుట నిలబడగలగడం, ఆయన ఎదుట చేయగలడం. ప్రతి దినం ఒక అద్భుతమైన వాగ్దానంతో, హెచ్చరికతో మనము ప్రారంభంలోనే ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మన సమస్యల కొరకు మనము ప్రార్థన చేయబోతున్నాం. రండి, అందరం ముందుకు రాగలిగిన వారు వచ్చి మోకరించండి, నిలబడగలిగిన వారు నిలబడండి. ఎదిగో దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. లేచి ఎవరి గురించి ఆలోచించొద్దు. ఇది నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయబోతూ ఉన్నావు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు మనకున్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఈ 40 దినాలు ప్రభా నీ పాద సన్నిధికి నేను రాబోతున్నా, నన్ను నేను తగ్గించుకోబోతున్నా. ప్రభా అక్క, మీరు నిలబడగలిగితే నిలబడండి, కూర్చోగలిగితే కూర్చో, మోకరించగలిగితే మోకరించు. నిన్ను అడ్డుకునే వారు ఎవ్వరూ లేరు. నోరు తెరిచి అందరము కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. నీ ప్రార్థన అవసరత దేవుని సన్నిధిలో ఉంచు. ఎవరి గురించి ఆలోచించొద్దు. నోరు తెరు, ప్రార్థన చేయి. వి కాల్ దిస్ ఇస్ యాజ్ ఎ మాస్ ప్రేయర్. నీకు కొంచెం సమయం ఇవ్వబడుతుంది. పక్కన వారి గురించి ఆలోచించద్దు. అయ్యా నా ఇంట ఉన్న రోగం, అయ్యా నా ఇంట ఉన్న కష్టం, నా బిడ్డలు, అయ్యా నేను ఎదుర్కొంటున్న సమస్య. దేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైన సమయం ఇది, ఈ ప్రార్థన సమయం. ప్రతి దినం ఒక ఉన్నతమైన వాగ్దానంతో మనము ఈ ప్రార్థన చేయబోతున్నాం. నా పేరు పెట్టిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ఇదిగో ఈ స్థలముందు వచ్చి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన నా చెవులు ఆలకిస్తాయంటున్నాడు. ఇంత వాగ్దానం చేసిన దేవుడు మనకుంటున్నాడు. ఎవరు మౌనంగా ఉండద్దు. నోరు తెచ్చి ప్రార్థన చేయండి, నోరు తెచ్చి ప్రార్థన చేయి. పక్కన వారితో నీకు సంబంధం లేదు, నీది నీ ప్రార్థన. ఒక నిమిషం అందరం కలిసి ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేసుకుందాం. కృపా సత్సంపూర్ణుడా పరలోకపు తండ్రి, నీ నామాన్ని బట్టి నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా ప్రత్యేక దినములుగా అయా ప్రతిష్ఠించుకొని ఎదుగో ప్రభువా నీ సిలువ ఎదుట మేమందరము నిలిచి ఎదుగో నాయనా నీ పాదాల ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకొని ఎదుగో తండ్రి అయా మా కుటుంబాల కొరకు, మా బిడ్డల కొరకు, అయా మా సంఘము కొరకు నాయనా ప్రార్థించనైనా మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నాయనా నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఏ హృదయం, ఏ బాధ, ఏ కుటుంబం, ఏ అవసరతతో ఇక్కడ చేరి ఉన్నారో బహుగా ఎరిగిన దేవుడవు నాయనా. అయా ప్రతి కుటుంబాన్ని నాయనా మీరు దర్శించండి. అయా సంఘముగా నా తండ్రి అయా మమ్మల్ని మేము నలగొట్టుకుంటూ నీ పాద సన్నిధిలోనైనా ప్రార్థన ద్వారా జవాబు పొందుకోవడానికి అయా ఒక గొప్ప సాక్ష్యాలను ఈ 40 దినముల తర్వాత మా కుటుంబాలకు మీరు అందించబోతున్న విధానాన్ని బట్టి తండ్రి నీకు స్తుతులు, స్తోత్రములు నాయనా. ఏ బిడ్డ ప్రభువా తన్ను తాను తగ్గించుకొని ఉపవాసం చేస్తూ ఇదిగో ఈ 10 డేస్లో ప్రభు సన్నిధిలో నన్ను నేను కనపరుచుకొని ఇదిగో ఆయన ద్వారా జవాబు పొందాలని నాయనా ఏ బిడ్డ అయితే ఆత్మీయంగా పోరాడుతున్నారో నాయనా ఇదిగో తండ్రి ఆ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయనా. అయా బిడ్డలను మీరు దర్శించండి నా తండ్రి. అయా కుటుంబాల్లో ఉన్న ఆర్థికమైన పరిస్థితులు, అప్పుల బాధల్లో ఉన్న బిడ్డల్ని నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కష్టార్జితాన్ని ఆస్వాదించి అప్పుల నుండి సంపూర్ణ విడుదల బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అలాగనే తండ్రి చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు నాయన, బోర్డు ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరికీ కూడా ప్రభువా మంచి జ్ఞానమునైనా బిడ్డలకు మీరు దయచేసి మంచిగా ఎగ్జామ్స్ రాసే కృపను దయచేయండి. ఇదిగోనైనా మా కుటుంబాల్లో ఉన్న యవన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. చదువులు పూర్తయి ఉద్యోగాల కొరకు ఆశగా కనిపెట్టుకొని ఉన్నారు నాయన. వారికి నా తండ్రి అయా చక్కని జవాబు నాయన ఉద్యోగమును దయచేయండి నా తండ్రి. ఈ పోటీ ప్రపంచంలో మా బిడ్డలకు మంచి అవకాశమునైనా మీరు దయచేయండి. వివాహము కాని బిడ్డలు ఉంటున్నారు నాయన, భారముగా తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు తండ్రి. అయా వారి జీవితాల కొరకు అయా నైనా మీరే తండ్రిగా ఉండి వారి జీవితాలను కట్టమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగనే ప్రభువా ఇదిగో తండ్రి అయా అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయా ట్రీట్మెంట్కి వెళ్ళుటకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా సంఘంలో ఉన్న బలహీనలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పడకలో ఉంటున్న బిడ్డల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి యెహోవా రాఫా నాయన స్వస్థపరచువాడమని మేము వినుచున్నాం నాయన. అయా సహాయం చేసి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగనే తండ్రి సంఘ విషయంలో నాయన కావలసిన కార్యములు నాయ తండ్రి మీరే జరిపించి నాయన ఈ యొక్క మందిరము నాయన నిన్ను మహిమపరిచే మందిరముగా మనుషుల యొక్క ప్రభావమును తగ్గించి నీ మహిమతో ఈ మందిరమును ఈ సంఘమును నాయన నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ బిడ్డ ఏ ఆశతో తండ్రి అయా ఈరోజు నాయన నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నారో అయా ఇంకా సమయమునకు వచ్చి ఈ ప్రార్థనలో అందరము ఏకీభవించి గంభీరంగా ప్రార్థించడం ద్వారా నీ ద్వారా జవాబులు పొంది అయా ఈ యొక్క సంవత్సరం గొప్ప కార్యాలు మా కుటుంబాల్లోనూ సంఘంలోనూ మీరు చేస్తారని నమ్ముచు మా ప్రార్థన ఆలకించి మాకు జవాబు ఇవ్వబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపం యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నా. నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పఠనము శ్రీ బి ప్రవీణ్ కుమార్ గారు వచ్చి చదువుతారు. యోవేలు 2వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. శ్రీ బి ప్రవీణ్ కుమార్ వారు వచ్చి యోవేలు 2వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల వరకు చదువుతారు. యేసుక్రీస్తు నామమున అందరికి శుభములు. నాకు ఇచ్చినటువంటి వేదవాక్యము యోవేలు గ్రంథము. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యంను పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? దేవుడి వాక్యము మన వినికిల్లో ఆశ్రయించబడింది కాక. పాట శ్రీ ఎన్ జాన్సన్ గారు వచ్చి
ప్రత్యేకమైనటువంటి పాట పాడతారు. తండ్రి నీ ప్రేమను నా మదిలో దలచిన, తండ్రి నీ ప్రేమను నా మదిలో దలచిన, నా హృదయం స్తోత్ర గీతం పాడెను, నా హృదయం స్తోత్ర గీతం పాడెను. ఏమగలను నీ ప్రేమకు, ఆశీర్వ ప్రేమకు, ఏమగలను నీ ప్రేమకు, ఆశీర్వ ప్రేమకు. తండ్రి నీ ప్రేమను నా మదిలో దలచిన, తండ్రి నీ ప్రేమను. గురి లేక నేను తిరుగాడుచున్నా, పరలోక దారిని చూపించితివి. గురి లేక నేను తిరుగాడుచున్నా, పరలోక దారిని చూపించితివి. చెడిపోయినా చేర్చుకొంటివి, చెడిపోయినా చేర్చుకొంటివి. కలుషమే కడిగిన కరుణ రూపమా, కలుషమే కడిగిన కరుణ రూపమా. తండ్రి నీ ప్రేమను నా మదిలో దలచిన, నా హృదయం స్తోత్ర గీతం పాడెను, నా హృదయం స్తోత్ర గీతం పాడెను. ఏమగలను నీ ప్రేమకు, ఆశీర్వ ప్రేమకు. తండ్రి నీ ప్రేమను తోడలేక ఏకాకిగాక, నీ నీడలో నన్ను ఓదార్చితివి. తోడలేక ఏకాకిగాక, నీ నీడలో నన్ను ఓదార్చితివి. పడిపోయినా నిలుపుకొంటివి, పడిపోయినా నిలుపుకొంటివి. శరణమై నిలచిన పరమ దైవమా, శరణమై నిలచిన పరమ దైవమా. తండ్రి నీ ప్రేమను నా మదిలో దలచిన, తండ్రి నీ ప్రేమను నా మదిలో దలచిన, నా హృదయం స్తోత్ర గీతం పాడెను, నా హృదయం స్తోత్ర గీతం పాడెను. ఏమివ్వగలను నీ ప్రేమకు, ఆశీర్వ ప్రేమకు. ఏమివ్వగలను నీ ప్రేమకు, ఆశీర్వ ప్రేమకు. తండ్రి నీ ప్రేమను సిఎస్ అనే కాపరి గారు డాక్టర్ గంటా కరుణాసాగర్ గారు దైవవర్తమానాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని వారికి ఇస్తున్నారు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన ఈ యొక్క ప్రత్యేక ప్రతిష్ఠిత దినములలో దేవుని వాక్యం చేత మిమ్మల్ని బలపరచుటకు దేవుడు నన్ను బలపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవునికి వందనములు తెలియచేయుచున్నాను. మరలా చాలా సంతోషంగా ఉంది నాకు కదా. శ్రమల దినాల్లో పాస్టర్ గారికి సంతోషం ఏంటంటే, పాస్టర్ గారికి ఒకే ఒక సంతోషం ఏముంటుందంటే, మా సంఘ విశ్వాసులు సంఘానికి నిండుగా వస్తే కాపర్లకు అంతకంటే సంతోషం ఏముందండి. సో మీరు వచ్చే సమయంలోనే పాలు పితుక్కోవాలి కదా. పశువులు వచ్చినప్పుడే వాటికి మేత వేయాలి. మీరు మిగతా బైబిల్ స్టడీ ఉంటుంది, దానికి రారు మీరు కదా. ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, దానికి రారు మీరు. ఏదైనా రావాలి అంటే దేనికి రావాలా? యేసు ప్రభువును సిలువైన వేయాలా, లేకపోతే పశువుల తొట్లైనా ఆయన్ని పండేస్తే తప్ప మీరు చర్చికి రారు. అయితే సందర్భం ఏదైనా కూడా మనమందరము కూడా ప్రభువులో బలపరచబడాలి. బాప్టిస్ట్ సంఘాలుగా చాలా కొద్ది కాలం నుండే మనము ఈ లెండేస్ కార్యక్రమాల్ని సంఘాల్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. పూర్వపు పితరుల సమయం మందు ఇది మనకు లేదు, కానీ త్వరగా రాను రాను విశ్వాసుల యొక్క ఆ యొక్క విశ్వాసుల్ని బలపరిచే ఉద్దేశంలో ఇది మొదటి శతాబ్దాల్లోనే ఈ లెంట్ అనే అనుభవాన్ని రోమన్ క్యాథలిక్స్ మరియు లూథరన్స్ వాళ్ళందరూ కూడా ప్రారంభించబడినప్పటికీ మన ప్రొటెస్టెంట్స్ చాలా స్లోగా దీన్ని టేకప్ చేయడము జరిగింది. అయితే బాప్టిస్ట్ పాస్టర్స్గా ఈ యొక్క 2010లో మన సంఘాల్లో దీన్ని ఉంచకూడదా అని ప్రయత్నం చేస్తున్నప్పుడు, సార్ విశ్వాసులు పండగ అంటే చాలా ఇష్టం, పండగలకి కంపల్సరీ వాళ్ళు వస్తారు. ఆ పండగ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్వాసులు వచ్చినప్పుడు వారిని ప్రభువునందు బలపరచడానికి ప్రతి కార్యక్రమాన్ని ఈ 40 దినాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సెలబ్రేట్ చేస్తారు. ఒక ఆయనేమో నాన్ వెజ్ తిండట ఒక 40 దినాలు, ఇంకొక ఆయన పెళ్ళిళ్ళు చేయరు, ఏమీ చేయరట, శుభకార్యాలు ఏవి జరుపుకోరట. ఎవరికి వాళ్ళు ఎవరు బోధించారో తెలియదు వాళ్ళకి, వాళ్ళంతా ఎవరు చెప్పారో వీళ్ళకి తెలియదు. బైబిల్లో చెప్పినవి ఏవి చేయరు, కానీ ఇవన్నీ మాత్రం పక్కాగా పాటిస్తారు మనోళ్ళు. నీ పక్కన వారిని ఇరుగు పొరుగు వారిని ప్రేమించమనేది చేయరు, కానీ లెంట్ డేస్లో అది చేయకూడదు అంటే అది మాత్రము ఏందో ధర్మశాస్త్రంలో రాసిచ్చినట్టు అది పెద్ద విషయమైనట్టు పాటిస్తాం మనం. బైబిల్లో ఉన్నవి తప్ప బయట మనుషులు ఏర్పాటు చేసిన ఆచారాలన్నిటినీ పాటించడానికి మనం ఇచ్చే అంత ఇంపార్టెన్స్ మరి ఎవ్వరు కూడా ఇవ్వరు. అయితే ఈ లెంట్ డేస్ యొక్క ఉద్దేశం చూస్తూ ఒక బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్గా అమావాస్య దినమనో ఒక ప్రత్యేక దినాలనో వాటిని బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా పాటించరు. అయితే మనము ఒక విశ్వాసుల గుంపుగా బైబిల్ను నమ్ముతున్న మనము ఈ యొక్క భస్మ బుధవారమును అనగా ఆ యొక్క ఈస్టర్కు ముందు వచ్చే 6 వారాలను మనము ఆ యొక్క ప్రత్యేకమైన లెంట్ డేస్గా శ్రమల దినములుగా వాటిని మనము పాటించడానికి కారణం ఏంటి? ఈ లెంట్ డేస్ అనే అనుభవాన్ని మనం చూచినప్పుడు ఇది ఆత్మీయ జీవితాల్లో ఇది ఒక అద్భుతమైన వసంత కాలానికి సంబంధించింది, గ్రీష్మకాలానికి సంబంధించింది. ఈ యొక్క కాలపు యొక్క అనుభవాన్ని మనం చూస్తే చలికాలంలో నుండి ఆ యొక్క సమ్మర్లోనికి వెళ్తున్న సమయంలో ఇది వస్తుంది. ఈ సమయంలో మనము ప్రకృతిని చూచినప్పుడు ప్రకృతి ఒక అద్భుతమైన సత్యాన్ని మన ఆత్మీయ జీవితాలకు తెలియచేస్తుంది. మీ ఇంటి దగ్గర ఒకవేళ వేప చెట్లు కానీ పెద్ద చెట్లు ఏవైనా ఉన్నప్పుడు మీరు చూస్తే ఈ యొక్క జనవరి ఫిబ్రవరి నుండి ఏమవుతుంది అంటే ఆకులు రాలిపోయి ఈ యొక్క 40 దినాల్లో ఆ యొక్క చెట్టంతా కూడా ఆకులన్నీ రాలిపోతాయి. మరలా ఈస్టర్ సమయం వచ్చే లోపల ఏమవుతుందో తెలుసా? నూతనమైన చిగురుతో మళ్ళా చెట్టంతా కూడా చనిపోయిందేమో అనుకున్నట్టు అయిపోయిన చెట్టు ఏమవుతుంది? మరలా నూతనమైన రంగుతో నూతనమైన పచ్చదనంతో మువ్వ వేసి ఫలములు ఇవ్వడము స్టార్ట్ చేస్తుంది. అదే సమయం మందు
ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్కి ముందు వచ్చే ఈ 40 దినాలు కూడా మన బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్గా ఇది మన ఆత్మీయ గ్రీష్మకాలము, ఇది మన ఆత్మీయ వసంత కాలము. మన పాత అనుభవాలన్నిటినీ కూడా, పండుట అనుభవాలన్నిటినీ కూడా రాలగొట్టుకొని ప్రభు సిలువ ఎదుట నూతనమైన చిగురు పొందుకొని మనము ఫలించు అనుభవంలోనికి రావడానికి మనమందరము ఒకరినొకరము ప్రభు సిలువ ఎదుట నలగొట్టుకునే ఒక ఆత్మీయమైన ప్రయాణమే ఈ లెంట్ డేస్. ఇక్కడ మనము సిలువను పూజించము, ఏమీ చేయము. అయితే ఈ లెంట్ డేస్ దీన్ని భస్మ బుధవారముగా మనం ఆలోచించినప్పుడు యాక్చువల్గా ఈ 4 డేస్ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మొదటి 6 వారాలు ఆ యొక్క లెంట్ డేస్ నుంచి మొదట వచ్చే 6 వారాలు మనం చూస్తే 40 దినాలు వస్తుంది. కానీ ఆ 40 దినాల్లో ఆదివారము శ్రమ దినాలుగా లెంట్ డేస్గా ఎంచబడవు. ఎందుకంటే ఆది సంఘము నుండి ఆదివారము పునరుద్ధాన దినము, ప్రభు లేచిన దినము. అది ఫాస్టింగ్ డే కాదు, అది సెలబ్రేషన్ డే. అది కాబట్టి ఆ 4 డేస్ తీసివేస్తే, ఆ 4 వీక్స్ తీసివేస్తే, ఆ 4 డేస్ రావాలి అంటే ఈ యొక్క మొదటి వారం ముందు వచ్చే ఈ బుధవారం నుండి ఆ 4 డేస్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా ఈ యొక్క 40 డేస్ని కౌంట్ చేయడము జరుగుతుంది. అయితే భస్మ బుధవారము అని ఎందుకు అనడం జరిగింది అంటే, మనల్ని మనం తగ్గించుకునే అనుభవంలో ఆ రోజు 12వ శతాబ్దంలో ఒక పోప్ గారు, ఒక బిషప్ ఆ యొక్క మట్టల ఆదివారం రోజు, మనము మట్టలన్నీ కూడా చేసి ఊరేగిస్తాం కదా, ఆ మట్టల ఆదివారపు మట్టలన్నిటిని స్వీకరించి వాటిని ఎండబెట్టి వాటిని కాల్చి బూడిద చేసి ఈ లెంట్ డేస్ కోసము ఎదురు చూస్తారు. ఆ లెంట్ డేస్ వచ్చినప్పుడు ఆ మట్టల యొక్క బూడిదను ప్రతి ఒక్కరి తల మీద దాన్ని సిలువ వేసి మనము బూడిద లాంటి వారము, మన్నయ్య వంటి వారము అని మనల్ని మనము తగ్గించుకోవడానికి, తగ్గింపు కలిగిన అనుభవంతో బూడిదతో ఈ యొక్క లెంట్ డేస్ని పశ్చాత్తాపంతో ప్రారంభించడానికి ఆ యొక్క లెంట్ డేస్ అనే అనుభవాన్ని ప్రారంభించారు. అయితే మనము స్టాంటన్ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘముగా నాకు ఈ లెంట్ డేస్ ఏంటి, నేను ఏం చేయాలి, ఎలా ఈ లెంట్ డేస్ని నా ఆత్మీయమైన ఆ నూతనమైన అనుభవంలోకి వెళ్ళడానికి నేను ఏం చేయగలగాలి, ఈ 40 దినాలు భక్తితోనూ శ్రద్ధతోనూ దేవుని మందిరానికి నేను వచ్చినప్పుడు మందిరంతోనో డినామినేషన్తోనో ఆచారంతోనో మనం కనెక్ట్ కాకుండా ఈ 40 దినాలు నేను నా కుటుంబము ప్రభుతో కనెక్ట్ అవ్వగలగాలి. ప్రభుతో మనం కనెక్ట్ అయితే పాత అనుభవాలన్నీ రాలిపోతాయి, ప్రభులో నూతనమైన చిగురు మనలో రావడం జరుగుతుంది. ఇంతకుముందు ఎన్నడూ లేని ఫలింపు పొందుకునే అవకాశము, ఆత్మీయమైన ఆ ఫలింపు పొందుకునే అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఈ యొక్క లెంట్ డేస్లో అనుగ్రహించి ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, చదువుకున్న వాక్య భాగము ఇది మన యొక్క ఈ ప్రతిష్ఠించబడిన ఈ దినాలకు చాలా ఇంపార్టెన్స్ గ్రంథంగా మనం దీన్ని చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ఏవేలు గ్రంథాన్ని మనం చూసినప్పుడు, ఏవేలు గ్రంథం ఈ యొక్క ప్రవక్త ఆయన బబులోన్లో నుండి జనులందరూ కూడా ఆ యొక్క చెరసాల అనుభవం నుండి, బబులోను చెర నుండి విడుదల పొంది వచ్చి మందిరమును తిరిగి కట్టిన తర్వాత దేవుడు యోవేలుకు ఈ రీతిగా కనపడి ఈ యొక్క గ్రంథాన్ని ఆ వచ్చిన ప్రజలందరి కోసము రాయడం జరుగుతూ ఉంది. ఈ రాసిన అనుభవంలో మనము చూచినప్పుడు ఆ మొదటి అధ్యాయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితుల్ని మార్చుకోవాలి, నా స్థితిని, నా గతిని, నా అనుభవాన్ని, నా యొక్క స్థితిని నేను మార్చుకోవాలంటే నేను ఏం చేయాలి, ఏం చేస్తే ఎటువంటి అనుభవాల్ని దేవుడు ఇస్తాడో మనకు అద్భుత రీతిగా ఈ ఏవేలు గ్రంథం మనకు తెలియచేస్తాడు. ఏవేలు ప్రవక్త చెప్తూ మొదటి అధ్యాయాన్ని, మనం సమయం లేదు కానీ మీరు వెళ్ళి మరలా మీ యొక్క ధ్యానాంశంగా దీన్ని ధ్యానించడం చేయగలిగితే మొదటి అధ్యాయం 4వ వచనంలో తీసివేయబడ్డ అనుభవాన్ని మనం చూస్తాం. వాళ్ళకి ఇవ్వబడ్డదంతా కూడా తీసివేయబడుతుంది. 5, 6, 7 వచనాల్లో ఆ యొక్క ఫలింపు లేని అనుభవాన్ని మనం చూస్తాం.
ఒకటో అధ్యాయం 9వ వచనంలో చూస్తే మందిరానికి కూడా అర్పణలు రానంత స్థితిలోకి వెళ్ళిపోతారు. 17వ వచనాన్ని మనం చూస్తే విత్తనాలు కూడా కుళ్ళిపోయిన అనుభవంలో చూస్తాం. 18వ వచనంలో క్షీణించిపోయిన పశు సంపదను చూస్తాం. 19వ వచనంలో మేత స్థలమే ఎండిపోయి కాలిపోయిన పరిస్థితి చూస్తాం. ఆ మొదటి అధ్యాయం అంతా మనం చూచినప్పుడు ఈ లెంట్ డేస్లో నీవు నేను మనందరము కూడా ఆ ప్రభు సన్నిధికి మనం వచ్చి ఉన్నాం. నా స్థితి ఏమైంది? మనవి కూడా చాలా ఆశీర్వాదాలు మన నుండి తీసివేయబడ్డాయి. మనము ఆ విత్తనము కుళ్ళిపోవడం అంటే, ఆ విత్తనం ఉంటే నేను వేసి దాని నుండి 100 ఫలం నేను పొందుకోగలను. కానీ ఆ విత్తనమే కుళ్ళిపోయిన అనుభవం. పశువులు సమస్తము కూడా నాశనమైపోతున్న పరిస్థితి వాళ్ళకుంది. సమస్తము తీయబడింది. అలాగనే మందిరానికి కూడా పానార్పణములు, ఆ యొక్క కృతజ్ఞతార్పణలు కూడా రాలేనంత పరిస్థితి, కరువు, భయంకరమైన కరువు ఆ ప్రాంతానికి వచ్చింది. అలాగునే ఏవేలు అంటాడు, ఈ కరువే ఇలాగున ఉంటే రాబోవు ద లార్డ్స్ డే, యెహోవా దినం ఒకటి రాబోతుంది. అది ఇంకా భయంకరంగా ఉండబోతుంది. ఈ లోకంలో నువ్వు శ్రమలు ఎదుర్కొంటున్నావు కదా, ఈ లోకంలో నువ్వు కరువును ఎదుర్కొంటున్నావు కదా, ఈ లోకంలో ఫలింపు లేని స్థితిని ఎదుర్కొంటున్నావు కదా, ఈ లోకంలో ఎండిపోయిన అనుభవాన్ని ఎదుర్కొంటున్నావు కదా, దీనికే, ఈ లోకంలో ఉన్న సమస్యలకే నువ్వు అల్లాడిపోతున్నావు, నా వల్ల కావడం లేదని బాధపడుతున్నావు, నీవు కరువులో ఉంటున్నావు, ఫలింపు లేకుండా ఉంటున్నావు, అవమానాలు ఎదుర్కొంటున్నావు, అనేకమైన పరిస్థితుల గుండా వెళ్తుంటే ఈ లోకంలోని శ్రమల్ని, అవమానాలని నువ్వు భరించలేకపోతున్నావు కదా. రాబోయే ప్రభు దినం ఒకటి రాబోతుంది. ఆ ఉగ్రత దినం ఇంతకన్నా భయంకరంగా ఉండబోతుంది కనుక దాన్ని తప్పించుకోవాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? సియోను కొండ మీద బాకా ఊదుడి. 2వ అధ్యాయంలో ఆయన అంటాడు, మేక్ ఏ అనౌన్స్మెంట్. బాకా ఊదడం అంటే ప్రకటన చేయి. ఏమని ప్రకటన చేయాలో తెలుసా? వీళ్ళందరికీ చెప్పు. ఆ 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన అంటాడు, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, ప్రతి దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరమున సమకూర్చుడి. ఇదిగో నీ స్థితి ఇలా అయిపోయింది కదా, నీకున్నదంతా ఏది నీ చేతిలో నిలబడడం లేదు కదా, నువ్వు ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నావు కదా, ఫలింపు లేని స్థితిలో ఉన్నావు కదా, నీ సమస్తము తినివేయబడిన పరిస్థితి ఉంది కదా, అప్పుల బాధలు, దుఃఖము, కష్టము, ఇన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నావు కదా. అయితే ఏం చేయగలను నేను? ఏం చేయగలవో తెలుసా? నువ్వు ఉపవాస దినములో ప్రకటించుకో. నీ స్థితిని మార్చుకోగలిగిన ఒక అద్భుతమైన, శ్రేష్టమైన ఒక అనుభవాన్ని ప్రవక్త ద్వారా ఆ యొక్క ప్రజలకు ఆయన తెలియచేస్తున్నాడు. నీ స్థితిని మార్చుకోవాలి అంటే నువ్వు దేవుని దగ్గరకు నువ్వు రావాలి. నువ్వు ప్రతిష్ఠిత దినములను ఏర్పాటు చేసుకోవాలి. ఈ యొక్క ప్రతిష్ఠిత దినములను ఏర్పాటు చేసుకొని సియోను కొండ మీద నువ్వు బాకాయూదు అందరినీ పిలిపి, పెద్దలనేమి పిల్లలనేమి ఎవరినెవరిని పిలవమంటాడంటే అందరినీ. ఎవరిని? చంటి పిల్లలు, పాలు త్రాగే చంటి పిల్లలతో పాటు అందరినీ దేవుని సన్నిధికి పిలువు. చాలాసార్లు, సార్ మాకు పిల్లలు లేరు, ప్రార్థన చేయమంటాం. పిల్లలు పుట్టగానే తర్వాత చర్చికి రావడమే మానేస్తాం. ఏమంటే బాబుతో చర్చికి రాలేకపోతున్నాను సార్ కదా. చాలాసార్లు ఆ యొక్క ఇక్కడ మనం ఏవేల్ గ్రంథాలు చూస్తే ఎవరెవరు రావాలంటే పెళ్లి కుమారుడిగా సిద్ధపడిన వాడిని కూడా తీసుకోరండి, పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన వారిని కూడా తీసుకోరండి, చంటి బిడ్డలతో పాటు తల్లిని కూడా తీసుకోరండి. ఎందుకంటే నీ స్థితి ఇప్పుడే ఇలా ఉంటే రేపు ప్రభు దినాన రక్షణ లేకపోతే, ఈ భయంకరమైన ఈ కరువు కాలంలోనే నువ్వు భరించలేని స్థితి నీకుంటే, నీ స్థితిని ఇప్పుడు నువ్వు మార్చుకోకపోతే, నీ స్థితిని నువ్వు సరిచేసుకోకపోతే ప్రభు దినాన ఇంకా భయంకరమైన పరిస్థితులు నీవు, నేను, నీ కుటుంబము, నీ సంఘము ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ఉపవాస దినములను ప్రతిష్ఠించుడి. దేవుని కొరకు మీ మార్గములను విడిచి ఆయన సన్నిధికి రండి. మీ దేవుడైన యెహోవా మందిరమున మీరందరూ కూడా సమకూర్చబడుడి.
అందరం వచ్చిన తర్వాత, సార్ మా ఈ లెంట్ డేస్ మేము చేసే ఉపవాసము, ఈ యొక్క గుడ్ ఫ్రైడే ముందు వచ్చే ఈ 40 దినాలు, సార్ నేను ఇలాగున ప్రార్థన చేయాలనుకుంటున్నాను, సార్ నేను నాన్ వెజ్ వదిలేయాలనుకుంటున్నాను, సార్ నేను ఇట్లా కలర్ డ్రెస్లు వేసుకోకూడదు అనుకుంటున్నాను, సార్ నేను ఇలా అని నువ్వేమేమి అనుకుంటున్నావో ఇట్స్ ఆల్ గుడ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఒకరు ఉదయం తినకుండా ఉంటారు, ఒకరు మధ్యాహ్నం తినకుండా ఉంటారు, ఒకరు రాత్రి తినకుండా ఉంటారు, ఒకరు నాన్ వెజ్ తినకుండా ఉంటాడు. అవన్నీ దేవుడు చూడ్డు. ఉపవాసం చేయాలి అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి అని యోవేలు గ్రంథం ద్వారా మనకు ఆయన తెలియచేస్తున్నాడు. ఈరోజు దేవునికి ఇష్టమైంది ఎలా చేయాలి, మనం ఏంటి, ఆయన నా స్థితిని మార్చుకునే అనుభవాన్ని, స్థితిని మార్చుకునే లెంటెస్ని ఒక సంఘంగా మనం ఎలా దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఎలా సాధన చేయాలి. ఇదిగో మా సంఘం కావచ్చు, నా కుటుంబం కావచ్చు, నా వ్యక్తిగత జీవితం కావచ్చు, యోవేలు గ్రంథంలో ఉన్న 1వ అధ్యాయంలో ఉన్న పరిస్థితే ఆ కరువు అనుభవమే నాకుంది. భవిష్యత్తు కనపడడం లేదు, ఎండిపోయి ఉంది, వాడిపోయి ఉన్నాము, పడిపోయి ఉన్నాము, ఫలింపు లేని వారుగా ఉన్నాము. అయితే ఈ గ్రంథకర్త మనకేం చెప్తున్నాడంటే, ప్రతిష్ఠ దినములను ప్రతిష్ఠించుకోండి, ఉపవాస దినములు ప్రతిష్ఠించుకోండి, ప్రకటించండి, అందరు రమ్మనండి, అందరు రండి, భార్య భర్త కుమారుడు కుమార్తె అందరు వచ్చి కూర్చోండి. కూర్చొని ఏం చేయాలి, మొదటిది 12వ వచనం చదువుకున్న వాక్య భాగము 12వ వచనం, అలాగే 13వ వచనం చివరి భాగంలో కూడా ఒక వచనాన్ని మనం చూద్దాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. 13వ వచనం చివరి భాగం మనం చూస్తే, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ప్రదేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రతిష్ఠ దినం, ఈ యొక్క 40 దినాల ఈ యొక్క లెంట్ డేస్ నువ్వు నేనేం చేయాలి? ఇక్కడ మా వాక్యంలో మాకు ఎంత వచ్చో, మాకు ఎన్ని అద్భుతాలు తెలుసో మీకు చెప్పడానికి మేము ఇక్కడ లేము. మేము ఇక్కడ ఎందుకున్నామంటే, ఈ 40 దినాల్లో ఒక్క ఆత్మ అయినా సరైన రీతిలో ఆయన వైపు తిరగగలిగితే మన లెంట్ డేస్ సక్సెస్ అయినట్లు లెక్క. నేను నా భర్త, నేను నా భార్య, నేను నా కుమారుడు, నేను నా కుమార్తె, మేమందరము కూడా దేవునికి అయిష్టమైన మార్గంలో నుండి దేవునికి ఇష్టమైన మార్గం వైపు నేను తిరగగలిగినప్పుడు, నేను రివర్స్ అయినప్పుడు, నేను మారు మనసు పొందుకున్నప్పుడు, నేను రిటర్న్ అయినప్పుడు, నేను ప్రభువు వైపు తిరిగినప్పుడు, అదే నిజమైన లెంట్ డేస్ మన జీవితాల్లో సక్సెస్ అయినట్టు. నా కుటుంబంలో ఉన్న స్థితి మారాలి అంటే ముందు నా హృదయం మారాలి. మనము ఇక్కడ యోవేలు చాలా చక్కగా గ్రంథకర్త చెప్తాడు, మీ పై వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. నిజమైన పశ్చాత్తాపముతో కూడిన ఉపవాసము అవసరము. బాహ్య సంబంధమైన ఈ వస్త్రముల విషయములో అందరము కూడా యాక్ట్ చేయగలము. పై వస్త్ర అనుభవము మత సంబంధమైనది. మతం నిష్ఠా ప్రావీణ్యముతో ఉదయం నుంచి ఎంగిల కూడా మింగకుండా కష్ట నిష్ఠతో నువ్వు ఉపవాసం చెయ్యొచ్చు. అది వస్త్రానికి సంబంధించింది, బాహ్యానికి సంబంధించింది మాత్రమే. ప్రభు అడిగే ఉపవాసము వస్త్రాలు చింపుకునే ఉపవాసాన్ని అడగడంలే, ఆయన బాహ్యంగా కనపరిచేదాన్ని ఆయన అడగడంలే. ఆయన ఏం అడుగుతున్నాడంటే, హృదయ అంతరంగములో నీ హృదయమును చింపుకునే అనుభవం కావాలి. బాహ్యము అద్భుత రీతిగా నేను చేస్తూ అంతర్గతంగా నా యొక్క హృదయములో ఈ పాపాన్ని నేను అలాగునే ఉంచుకొని పైకి మాత్రం ఆ యొక్క ఉపవాసపు వస్త్రాన్ని వేసుకొని, గోనిపట్ట వేసుకొని, బట్టలన్నీ చించేసుకొని, గోనిపట్ట వేసుకొని, బూడిద నా మీద వేసుకొని మీ అందరికీ నేను ఉపవాసం ఉన్నా అని ప్రకటించుకోవడం వల్ల నీ జీవితంలో నీ స్థితి మారదు. మీ వస్త్రములను గాక దేన్ని చింపుకోవాలి? మీ హృదయములను చింపుకోవాలి. నీ జీవితం ఎప్పుడు మారిందన్నా? అక్క, నీ జీవితం ఎప్పుడు మారింది? నీ కుటుంబం ఎప్పుడు మారిందంటే, ఫలాని 2026 ఆ లెంట్ డేస్లో నేను నా కుటుంబం ఇదిగో దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని ఈ పాపయుక్తమైన ఈ హృదయాన్ని నలుపుకొని విరగొట్టుకొని దాన్ని చించివేసి ఇదిగో సిలువ ఎదుట నా హృదయాన్ని పాపం లేని హృదయంగా నేను మలుచుకొని నా హృదయ విషయంలో నేను నా ప్రభువు తట్టు తిరిగినప్పుడు
మా జీవితాలు మారడం ప్రారంభమైంది. 40 కాదు, 365 రోజులు మత సంబంధమైన ఉపవాసం నువ్వు ఎంత చేసినా నీ జీవితం మారదు. 40 దినాలు కాదు, 365 రోజులు, సంవత్సరమంతా పై వస్త్రాలు మాత్రమే చించుకొని వేషం వేసుకొని ఉపవాసం చేస్తే ఒక్క మార్పు కూడా నీలోనూ నీ కుటుంబంలోనూ సంఘంలో రాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరము పై వస్త్రములను కాక హృదయములను చింపుకున్న అనుభవంలోకి రాగలిగినప్పుడే ఆయన అంటాడు, గోనెపట్ట వేసుకోండి, ఇదిగో కన్నీరు కార్చండి, దుఃఖపడండి, ప్రయాసపడండి, ప్రభు దగ్గరికి ఆశతో రండి. మీ యొక్క ఆలోచనల్ని, పనుల్ని, అలవాట్లని అన్నిటినీ మీరు వాటన్నిటి నుండి ప్రభు తట్టు తిరగండి. వై దిస్ 40 days ఫర్ us? ఎందుకు ఈ 40 దినాలు? ఎందుకు నేను పరుగు తీసుకుంటూ వస్తున్నానంటే, అయ్యా నేను, నా కుటుంబం, నా సంఘం నీ తట్టు తిరగాలయ్యా. ఆయన వైపు తిరగడమే నిజమైన పశ్చాత్తాపం, నిజమైన ఉపవాసం. ఆయన వైపు తిరగకుండా నేను ఎంత ఆర్టిఫిషియల్గా, ఎంత గొప్పగా దీన మనసు పెట్టుకొని అద్భుతమైన ఆ భక్తి పరుల్లాగా నేను ఎంత కనపరిచినా కూడా హృదయంలో ఇంకా చింపబడని అనుభవం నాకు లేకపోతే నా ఉపవాసానికి ప్రయోజనం లేదు. నిజమైన పశ్చాత్తాప అనుభవం మనకు అవసరమై ఉంది. రెండవది, సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క 13వ వచనం ప్రారంభంలో మనం చూస్తే ఆ యొక్క దేవుని యొక్క అద్భుతమైన అనుభవం ఇక్కడ మనకు చెప్తాడు. ఏమంటాడంటే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడై ఉన్నాడు. తాను చెయ్యనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక. ఇదిగో నా జీవితం మొదటి అధ్యాయంలో ఉన్న ఆ భయంకరమైన పరిస్థితే నాకు కూడా ఉంది. ఈ 11 days నా జీవితంలోకి వచ్చాయి కదా. ఇప్పుడు నా ముందు ఉన్న ప్రేరణ ఏంటి? నా ముందు ఉన్న నమ్మకం ఏంటి? నేను ఎందుకొరకు ఈ 40 దినాలని ఉపవాస దినాలుగా ప్రకటించుకోవాలి? ఎందుకు 40 దినాలు ప్రార్థనపూర్వకంగా నేను ఇక్కడికి రావాలి? ఎందుకు నేను ఆయన సన్నిధికి వచ్చి మోకరించి నేను ప్రార్థన చేయడానికి నాకు ఏంటి నా భరోసా, నా ప్రేరణ ఏంటి అంటే, ఇట్స్ ఎ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఏంటండి? దేవుని యొక్క గుణాతిశయము. ఆయన ఎవరై ఉన్నాడట? ఎంత అద్భుతంగా ఆయన చెప్తాడంటే, ఆయన కరుణావాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడై ఉండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చేయక మానేవాడు ఆయన. నీవు నేను మనం చేసిన అపరాధములను బట్టి, పాపములను బట్టి భయంకరమైన కీడును మనం కొని తెచ్చుకున్నాం. ఏమి విత్యామో అది మన జీవితాల్లో మనం కోస్తున్నాం. నేను తండ్రిగా, ఒక తల్లిగా, నేను సంఘంలోను సమాజంలోను చేసిన పాపమును బట్టి నా బిడ్డల మీద భయంకరమైన కీడు వేలాడుతూ ఉంది. ఈరోజు పైకి నేను అందరికీ బాగా కనపడొచ్చేమో, కానీ నా దేవుని దృష్టిలో నేను పాపం చేస్తూ, సంఘ దృష్టిలో పాపం చేస్తూ, సమాజ దృష్టిలో పాపం చేస్తూ, మోసము, ద్వేషము, పగ కలిగి నేను ఉన్నట్లయితే భయంకరమైన కీడు నా మీదకు రాబోతుంది. అయ్యా, అయితే దాన్ని ఎలా మార్చుకోగలనయ్యా? మార్చుకోగలనన్న నమ్మకం ఏంటి నాకు అంటే, నీ దేవుడు ఎవరో తెలుసా? ఈ సిలువ దగ్గరికి నువ్వు వచ్చినప్పుడల్లా ఆ సిలువ నీకు చూపించే అనుభవం ఏంటంటే, ఆయన కరుణా వాత్సల్యము గలవాడు, కృప చూపేవాడు, దయ చూపేవాడు. ఎంతటి వాడినైనా, ఎంత రోగునైనా, ఎంత దుష్టున్నైనా, ఎంత పనికి మాలిన వారినైనా మార్చగలిగిన కరుణా సంపన్నుడైన, రాబోయే కీడును చేయకుండా ఆపివేసేవాడు. సమయం లేదు కానీ చెప్తే ఎంత అద్భుతమైన విషయం అంటే, నినివే వాళ్ళు కూడా ఇలాగునే ఆ యొక్క భక్తుడైన యోనా వచ్చి వాళ్ళకి చెప్పగానే వాళ్ళు కూడా అద్భుతంగా దినాలు ప్రతిష్ఠించుకొని తమ్మును తాము తగ్గించుకొని ప్రభువు వైపు వారి కాడికి తిరగగానే వారి మీద భయంకరమైన కీడు దేవుడు ఉద్దేశించి ఉన్నాడు, కానీ ఆ కీడు రాకుండా ఆయన ఆపివేశాడు. ఇట్స్ ద సేమ్ థింగ్. ఈరోజు నువ్వు నేను ఇక్కడ వచ్చి కూర్చొని దీని ఆచారపరంగా రావద్దు. నాకు ఇద్దరు వచ్చినా కూడా క్రమంగా దేవునికి ఇష్టమైన రీతిగా ఈ 11 days మనం చేయగలిగితే నీ మీద, నీ కుటుంబం మీద రాబోయే కీడును కూడా తప్పించుకోగలిగిన శ్రేష్టమైన సమయం ఇది. నీ మీద, నా మీద, మన కుటుంబాల మీద దేవుడు మన పాపం విషయమై దాచి ఉంచిన పాపం వల్ల వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది తీసివేయడానికి దేవుడు మనకిచ్చిన ఒక మంచి అవకాశం.
యోనా అన్నాడట, నాకు ముందే తెలుసు నువ్వు వాళ్ళని క్షమిస్తావని. వాళ్ళు ఎట్లా చేయకుండా ఉంటావో చూస్తారంటే వాళ్ళు నా బిడ్డలయ్యా. ఏ బిడ్డ అయినా కూడా తను తాను తగ్గించుకొని మారు మనసు కలిగి నా వైపు తిరిగితే వాడు ఎంత నష్టపరిచినా వాళ్ళని హక్కున చేర్చుకునే కరుణా సంపన్నుడిని నేను, శాంతిమూర్తిని నేను, కృప కలిగిన వాడను. సో ఈ లెంటేస్లో నిజంగా సార్ నా జీవితం మారుతుందా సార్, నా కుటుంబం మారుతుందా సార్, నిజంగా ఈ నా ప్రార్థన దేవుడు వింటాడా సార్, నాకు రాబోయే కీడుని ఆయన తీసివేస్తాడా సార్, నా జీవితంలో అద్భుతం చేస్తాడా సార్ అంటే తప్పకుండా చేస్తాడు. నువ్వు తిరిగి ఆయన దగ్గరికి రా, నువ్వు ఆయన వైపు రా. ఎందుకంటే నా సంఘంలో నువ్వు చేస్తే జరుగుతుందని నేను చెప్పడంలా, ఈ సంఘంలో ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నామో ఆ దేవుడు కృపా సత్య సంపూర్ణుడు ఆయన, కరుణామయుడు ఆయన, కరుణ వాత్సల్యత కలిగిన వాడు, అనుదినము నూతనంగా వాత్సల్యత మన ఏళ్ళ చూపించే దయామయుడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా ఆయన దగ్గరకు వచ్చిన వారిని కాదనే దేవుడు కాడు. కాబట్టి నేను ధైర్యంగా ఆయన సన్నిధికి రావచ్చు. నువ్వేమైనా చేసి ఉండొచ్చు గాక, ఎటువంటి స్థితిలో ఉండవాడిని వాడైనా కావచ్చు గాక, దొంగే సిలువలో అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆ నరహంతకుడు దొంగనే దేవుడు జ్ఞాపకం చేసుకొని ప్రేమ చూపించిన వాడు ఆయన. నీ ఎడల నా ఎడల ఇంకెంత కటాక్షమో చూపగలగడో. ఈ 40 దినాలు మన ప్రేరణ ఏంటంటే నా ఉపవాసమో నా ప్రార్థనో నా సామర్థ్యాన్ని బట్టి నాకు మేలు కలుగుతుందని కాదు, ఆయన కరుణా సంపన్నుడు కనుక ఆయనను బట్టే నేను ఈ ప్రార్థనకు వస్తాను. మూడవది మనం చూస్తే ఎంత అద్భుతమైన మన జీవితాన్ని మార్చగలిగిన వాగ్దానం మనకి ఈ యొక్క ప్రవక్త మనకిస్తాడు. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 14 వచనం. ఆయన ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడని యెహోవా నాకు తగిన నైవేద్యము పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చున్నాడో చూడండి. ఆయన మనకు దీవెనగా తిరిగి ఆయన సన్నిధికి మనము పశ్చాత్తాపంతో కూడిన ఉపవాసం తలిస్తే, ఇదిగో ఆయన ఎవరై ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన సిలువ దగ్గరకు మనం రాగలిగితే ఆయన నీ కొరకు దీవెన ఏర్పాటు చేస్తున్నాడు. మొదటి అధ్యాయంలో ఉన్న ఆ నెగిటివ్ థింగ్స్ అన్నీ కూడా 2వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం నుండి మనం చూసుకుంటూ వెళ్తే అవన్నీ బ్లెస్సింగ్స్గా మారిపోతాయి. 1వ అధ్యాయంలో ఉన్న కీడంతా కూడా 2వ అధ్యాయంలో దీవెనగా మారిపోయిన అనుభవాన్ని మనం చూస్తాం. ఆయన మన మీద జాలి పడతాడట, మన ధ్యానము కొత్త ద్రాక్ష రసము తైలం ఇస్తాడట. 22వ వచనంలో 2వ అధ్యాయం 22లో ఫలింపట, సమృద్ధి అట. అలాగే 32వ వచనంలో యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వాళ్ళందరూ కూడా రక్షించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ఈ లెంట్ డేస్లో నీవు నేను పొందుకోగలిగింది ఏదైనా ఉంది అంటే ఇదిగో ఆయన మరణించడం ద్వారా మనకు జీవము కలిగింది. నా శాపము ఆయన తీసుకోవడం ద్వారా నాకు దీవెన కలిగింది. నా బాధ, నా వేదన, నా శాపం, నా యొక్క మరణం, నాకున్న కీడు సమస్తము ఆయన సిలువలో నాకు మారుగా ఆయన తీసుకొని నేను బ్రతకగలిగిన, జీవం ఇవ్వగలిగిన స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తున్నా, ఈ 40 దినాలు మీ యొక్క శక్తియుక్తులతో, మీ యొక్క ఆత్మ సంబంధమైన ఆత్మీయ గర్వంతో మీరు రావద్దు. 40 దినాలు వస్తామని రావద్దు. ప్రభువా నువ్వు కరుణా సంపన్నుడివి, నువ్వు దయగలిగిన వాడవు, మా ఎడల నీ ఎడల మేము నిజముగా మనసు తిప్పుకొని వస్తే నువ్వు కీడును చేయక మేలు చేసే దేవుడు అని మేము నమ్ముతున్నామని రండి. అద్భుతాల్ని మనము చూడగలుగుతాం. ఈ దేవుడు ఈ కొద్ది మాటలను దీవించుగాక. పొలి గారు, రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసార్ గారు మరి శ్రేష్టమైనటువంటి సందేశం మనకు అందించారు. ఈ సాయంకాల సమయంలో మనం మరి విన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఎవరైతే ఆయన యుద్ధకు వస్తారో, ఆయన వైపు తిరుగుతారో, మరి వారి జీవితంలో అనేక ఆశీర్వాదాలు మరి మీరు పొందుకుంటారని దేవుని వాక్యం ద్వారా మనం చూసాం. అదేవిధంగా రక్షణ మనము పొందుకుంటామని కూడా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఉపవాసం ఉండేటువంటి వారందరూ మరి ఎవరైతే నా జీవితంలో నేను రక్షణ పొందుకోవాలి, నా జీవితంలో అనేక ఆశీర్వాదాలు నేను పొందుకోవాలి అనుకుంటున్నారో
మరి అలాంటి వారందరూ కూడా మరి ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి, ఆయన వైపు తిరగాలి. ఆయన తట్టు తిరిగినప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో అనేక ఆశీర్వాదాలు పొందుకుంటారు, రక్షణ మార్గంలో మీరు ముందు కొనసాగుతారు. సో దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆస్వాదించిన గాక. ఈ సమయంలో మరి అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. మన ఈస్టర్ అండ్ గుడ్ ఫ్రైడే కమిటీ వారు వచ్చి అనౌన్స్మెంట్స్ చేస్తారు. కన్వీనర్ సెక్రటరీ గారు ఎవరన్నా? మన సంగమా, మీకు అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాను. క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కార్యక్రమంలో మొదటి రోజు డే 1 దేవునికి మహిమకరంగా జయకరంగా జరిగినందుకు మొట్టమొదటిగా దేవదేవునికి వందనములు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు అధ్యక్షుడిగా నడిపించినటువంటి రెవరెండ్ ఎస్. విలియం స్టాంటన్ సంఘ కాపరి గారికి సంఘం తరపున కమిటీ తరపున వందనములు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసినటువంటి శ్రీ బిఏ మేరీ జోన్స్ పాస్టమ్మ గారికి కూడా సంఘం తరపున వందనములు చెల్లిస్తున్నాను. మరి బైబిల్ పఠనం చదివినటువంటి శ్రీ బి. ప్రవీణ్ కుమార్ గారికి, ప్రత్యేక పాట పాడినటువంటి శ్రీ ఎన్. జాన్సన్ సార్ గారికి సంఘం తరపున కమిటీ తరపున వందనం చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనకి ధ్యానాంశం భస్మ బుధవారం, అదే అంశం మీద మనకి మంచి సందేశం అందించినటువంటి మన సీనియర్ సంఘ కాపాడినటువంటి రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ సార్ గారికి కూడా సంఘం తరపున వందనం చెల్లిస్తున్నాను. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వబోయేటువంటి రెవరెండ్ ఎస్. సజీవ్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారికి కూడా సంఘం తరపున వందనం చెల్లిస్తున్నాను. మరి మనకి 18th నుంచి 21st వరకు ప్రోగ్రామ్ షెడ్యూల్ మొత్తం ఈ పేపర్లో ఇచ్చి ఉన్నాము. మరి ఈ ప్రోగ్రాంలో ఎవరెవరి నేమ్స్ అయితే ప్రార్థన కోసము, మరి ప్రత్యేక పాట కోసము, బైబిల్ పఠనం కోసం ఉన్నాయో వారందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనవలసిందిగా సంఘం తరపున మనవి చేయించున్నాను. మరి ఈ 40 days మనము డైలీ ఒక అంశం గురించి తెలుసుకుంటాము. కాబట్టి సంఘస్థులైన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సంఘం తరపున మనవి చేయించున్నాను. మరి రేపటి దినంన మనకి 19/2/2026 గురువారంన అధ్యక్షులుగా రెవరెండ్ ఎస్. సజీవ్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారు ఉంటారు. ప్రారంభ ప్రార్థన శ్రీ ఎస్. ప్రభాకర్ రావు గారు, మరి బైబిల్ పఠనము శ్రీమతి ఎస్. సువర్ణ ధనుంజయ గారు, ప్రత్యేక పాట శ్రీమతి డి. సులోచనమ్మ గారు, మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదము రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ సీనియర్ సంఘ గారు ఇచ్చేదారు. మరి ఒక ప్రకటన, మరి ఈరోజు రిఫ్రెష్మెంట్స్ మనకి మిసెస్ వాయిలెటమ్మ శ్రీకమణి గారు ఇచ్చినారు. వారికి కమిటీ తరఫున సంఘం తరఫున వందనములు చెల్లిస్తున్నాను. రేపు మనకి రిఫ్రెష్మెంట్స్ శ్రీ ఎన్. చంద్రశేఖర్ ఫ్యామిలీ గారు రిఫ్రెష్మెంట్స్ అరేంజ్ చేసేదారు. ఇంకా ఎవరైనా ఈ యొక్క 40 days ప్రోగ్రాంలో మేము బైబిల్ చదువుతామని కానీ, ప్రత్యేక పాట కానీ, మరి ప్రార్థనలో పాల్గొన్న వారు మీ యొక్క పేర్లు మాకు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఇంకెవరైనా రిఫ్రెష్మెంట్స్ కొరకు ఇవ్వాల్సిందిగా స్టాండింగ్ కమిటీ వారికి కానీ, లేకపోతే మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ వారికి కానీ, సంఘ కాపర్లకు కానీ, సోమన్నకు కానీ మీ పేర్లు ఇచ్చినట్లయితే మేము షెడ్యూల్ ప్రకారము మీ యొక్క నేమ్స్ యాడ్ చేస్తామని సంఘం తరపున మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు మేము కుటుంబంగా పాల్గొనాలి, పాట పాడాలనుకున్న వాళ్ళు, మరి ప్రత్యేక పాటలు ఫ్యామిలీగా పాడే పని అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకే, ఈ యొక్క ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సిద్ధపడి రండి. అలాగనే మేము కూడా బైబిల్ రీడింగ్ చేయాలి, మేము కూడా ప్రార్థన చేయాలన్న ఆశ ఉంది అన్న వాళ్ళు ఎవరు మనము కన్వీనర్స్ కానీ, కాపర్లను కానీ, సోమన్న గారిని అడిగినట్లయితే ఈ యొక్క 6 వారాల్లో ఏదో ఒక రోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే సమయానికి ప్రారంభించి సమయానికి మనం క్లోజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దయచేసి 6:30 కల్లా మీరు రండి. ఒక ప్రత్యేకంగా ప్రార్థన సమయం ఒక 10 minutes మనమందరము కూడా మోకరించగలిగి నిలబడి ప్రార్థన చేసుకునే ఒక మంచి సమయం, ప్రార్థన సమయం కూడా మనకుంది కనుక మీరు ఎంత ఎర్లీగా వస్తే అంతగా ఆ ప్రార్థనలో రోజు ఒక వాగ్దానంతో మనం ప్రార్థన చేసుకునే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా టైంకి వస్తే ఆన్ టైం మేము క్లోజ్ చేసి ముగించాలని ఆశపడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎర్లీగా 6:30 కల్లా రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకం కోరుతున్నాను. థ్యాంక్ యూ. కమిటీ వారు తెలియజేయమన్నారు. రిఫ్రెష్మెంట్స్ అంటే ఈరోజు మరి భోజనాలు ఏర్పాటు చేశారు. గిబ్సన్ ప్రేయర్ హాల్కి అందరూ మరి ఈ కార్యక్రమం తర్వాత వెళ్తే అక్కడ మీ కొరకు భోజనాలు ఏర్పాటు చేశారు. అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. ఈ సమయంలో రెవరెండ్ ఎస్. సజీవ్ క్రిస్టఫర్ పాస్టర్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. అందరము లేచి నిన్నట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో. మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మొదటి దినం ప్రభా, భస్మ బుధవారం ప్రారంభమైన తండ్రి, 40 దినములు మీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. నిజమైన ఉపవాసం గురించి తండ్రి
మీ దైవజనులు మాకు స్పష్టంగా తెలియజేసినందుకే స్తోత్రం ప్రభువా. ఈ స్ప్రింగ్ సీజన్లో తండ్రి, మరి వసంతకాలం ప్రభా, మరి లెంట్ అనగా రాజా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ 40 దినములు తండ్రి శిల్వ ధ్యానంలో ప్రభా, మరి దైవజనుల ద్వారా సంఘ సభ్యుల ద్వారా చెప్పుచుండగా మీ వాక్కు వ్యర్థం కాకుండా మీ వాక్కును తండ్రి మేము అనేకులకు ప్రకటించుటకు కృపయు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ వచ్చిన వారిని దీవించి ఆశ్రయించమని నజరేయుడైన యేసుక్రీస్తు జీవం గల పరిశుద్ధ నామంలో అడిగి వేకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము విత్తబడిన వాక్కుకు ప్రభా మా హృదయాల ఫలించులాగున్న సంఘంనకు సంఘ కాపరులకు తోడై నడిపించును గాక. ఆమెన్. దయచేసి అందరూ కూడా గిబ్సన్ వారు